నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రావూరుడొంక సమీపంలో గల గిరిజన కాలనీకి ఎట్టకేలకు వరద ముప్పు నుంచి విముక్తి లభించింది. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ కాలనీ పదే పదే జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో స్థానిక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెంటనే నివారణా చర్యలు చేపట్టాలని అధికారులను, పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వర్షపు నీరు కాలనీల్లోకి చేరకుండా ఉండేలా భవిష్యత్తులో గిరిజన కాలనీ నీట మునక్కుండా ఉండేందుకు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా మట్టిని తోలించి చదును చేయించారు. పవన్ రెడ్డి స్వయంగా కాలనీ అంతా పర్యటించి లోతట్టు ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టారు. ఏళ్లుగా వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న తమకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, పవన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఊరటనిచ్చిందని గిరిజన కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఎండలకాలం ఉండాల్సి వస్తుంది. వర్షాకాలం ఉండలేము మేము. ఏడ ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు అంతా పోయి ఆడ గుడిసెలు వేసుకుని ఉన్నాం. మేము అష్టానికి ఇక్కడే ఎండల కాలం అని ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉన్నాం. వానలు వస్తే మేము కూడా బయటకు వెళ్ళిపోవాలము. మాకు ఎట్నో ప్రభుత్వం మాకు మట్టి తోలిస్తుంది, చేపిస్తున్నారు. చేపించిన దానికి మాకు ధన్యవాదాలు. మాకు చేపించిన వారికి ధన్యవాదాలు. కైల మీద కూడా నీళ్ళు వచ్చేస్తాయి. మాకు ఎట్నో మాకు చేస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదే మాకు కూడా పక్క ఇండ్లు కూడా కట్టిస్తే ఇంకా మంచిది, ఇంకా పేరు చెప్పుకుంటాము మేము. నీళ్ళు వచ్చేస్తున్నాయని వెళ్ళిపోతున్నాయి. కైలో నీళ్ళు వచ్చేస్తున్నాయనే కదండి మేము వెళ్ళిపోతుండేది. లేకపోతే కైలో నీళ్ళు రాకుంటే మేము ఉంటాం కదా. ఇదో ఇట్నే ఇంచో వచ్చేస్తుండే కైలో నీళ్ళు వచ్చేస్తున్నాయని మేము బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎండల కాలం అయితే ఉండాల్సి వస్తుంది. ఎన్నో 10 సంవత్సరాల పైగానే ఉన్నాం మేము ఇక్కడనే. తోలుతారు 4కి వచ్చింది మాకు ప్రభుత్వము. కళ్యాణ్ బాబు రెడ్డికి మట్టి తోలిచ్చిన దానికి, పవన్ కళ్యాణ్ రెడ్డికి, ఎమ్మెల్యే రెడ్డికి వందనాలు, నమస్కారం, ధన్యవాదాలు. పాపలను పెట్టుకొని అల్లాడిపోతున్నాం. అవి ఏంటంటే ఆ ఎండాకాలం వస్తే ఉంటున్నాం మేము ఈడ. ఆ ఎండాకాలం లేకపోయిందనుకో ఇండ్లకి నీళ్ళు అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇండ్లకి ఆ నీళ్ళల్లో ఏడుంటారు అందుకని పక్కకి వెళ్ళిపోతున్నారు. బళ్ళకి ఆడకేడకి పోయి ఉంటున్నారు తలదాసుకుని. దానికి మేము అది మట్టి తోలిస్తాం అంటున్నామంటే ఇప్పుడు దోలిచ్చారు మట్టి. అంటే ఇప్పుడు వాళ్ళు దోలిచ్చిన దానికి శుద్ధంకి నీళ్ళు కొట్టుకుంటున్నామని కోరుకుంటున్నాం మేము. ఎమ్మెల్యే మేడంకి మట్టి తోలిచ్చిన దానికి ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.